హరే కృష్ణ. ఈరోజు నేను వంకాయ ఫ్రై చేసుకుంటున్నానండి. చూద్దాము వంకాయ ఫ్రై ఎలా చేసుకుంటున్నానో రండి. నేను ఇక్కడ 1/2 కేజీ బ్రింజాల్ వంకాయ తీసుకున్నానండి. శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నానండి. కొంచెం పొడవుగా నేను కట్ చేసుకుంటున్నాను, ఫ్రై చేయడానికి బాగుంటుంది అనేసి. ఇలాగ మధ్యలో నుంచి కట్ చేసి మళ్ళీ ఇలాగ సన్నంగా కట్ చేసుకొని నీటిలో పెట్టేసుకొని ఉంచుకోవాలండి. లేకపోతే తెలుసు కదా, బ్లాక్ అయిపోద్ది వంకాయ. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకోవాలి, బద్దల్లాగా కట్ చేసుకొని వాటర్లోని ఇలాగ వేసి ఉంచుకోవాలండి. బ్లాక్ అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేద్దామండి. ఇవ్వండి, అన్ని వంకాయలు ఇలా చక్కగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్నాక ఇందులోమో చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకుందాము. టేస్ట్ టు సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం వేసుకోండి, మళ్ళీ చూసుకొని తర్వాత వేసుకుందాం. 1/2 స్పూన్ జీరా వేసుకుంటున్నానండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్నాక అవి చక్కగా కలుపుకుందామండి. వంకాయల ముక్కలకేమో మసాలాలన్నీ పట్టాలి. కలుపుకొని నేను షాలో ఫ్రై చేస్తున్నానండి. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం 1-2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసి ముక్కలు ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను షాలో ఫ్రైకి. ఇందులోనేమో వాము 1/2 స్పూను, జీరా 1/2 స్పూను వేసుకున్నానండి. మెంతులు కూడా 1/2 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 2 వేసుకున్నానండి. 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ చిన్న ముక్కలు కోసి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్ ఫ్రై అయ్యాక బ్రింజాల్ వేసుకుందామండి. స్లోలోనే ఫ్రై చేసుకుందాము. చాలా స్లోలో పెట్టేసుకోవాలి ఫ్లేము. ఇప్పుడు బ్రింజాల్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా అన్ని బ్రింజాల్ పెట్టేసుకొని చక్కగా ఇది అలాగా మగ్గుతుందండి వాటర్లోని. ఇలాగ బ్రింజాల్ వేసుకున్నాం కదండి. వేసుకొని ఫ్లేమ్ చాలా స్లోగా చేసేసి మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాక అలాగ బ్రింజాల్ ఆయిల్లోని మగ్గుతుంది. ఇలా ఫ్రై చేస్తే వంకాయ అండి చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఇటువైపు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇటువైపు కూడా ఫ్రై చేసుకుందాము. టర్న్ చేసుకున్నాం కదండి. మళ్ళీ 2-3 మినిట్స్కి మూత పెట్టేసి మళ్ళీ మగ్గిస్తామండి.
రండి చూద్దాము. ఫ్రై అయిపోయినట్టే. ఇదిగోండి ఫ్రై అయిపోయింది చక్కగా, చాలా బాగా 2 వైపులు ఫ్రై అయిందండి. మనం గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందామండి. పైన కొత్తిమీర వేసుకుందాము. కసూరి మేతి కొంచెం వేసుకుందామండి, బాగుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద రసం వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మీరు ఇది రైస్ తోటి, రోటీ తోటి, దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చండి, యాజ్ యూ విష్. ఇగోండి బ్రింజాల్ ఫ్రై రెడీ అండి. వంకాయ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చక్కగాని ట్రై చేయండి. బాయ్ బాయ్ అండి.